హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జానూస్ డైలీ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ మసాలా. ఎవరికి చిన్న పిల్లలకైనా కానీ పెద్దవాళ్ళకైనా కానీ బీరకాయ ఇష్టం ఉండదు అన్నప్పుడు ఈ రెసిపీ చేసేయండి. మీరు చాలా ఇష్టపడి తింటారనమాట. సో రెసిపీ స్టార్ట్ చేద్దాం. కుక్కర్లో ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్లో కొంచెం జీలకర్ర, కరివేపాకు రెండు ఇలా చిట్టపడలాడేటప్పుడు ఆనియన్స్ వేస్తున్నానండి. కొంచెం బాగా ఆనియన్స్ పింక్ కలర్గా వేగేంత వరకు దాన్ని వేగనివ్వండి. ఈ ఐటమ్ మీరు రైస్తో పాటు లేకపోతే రోటీతో కూడా తినచ్చు. ఇప్పుడు నేను పసుపు వేసాను. దాన్ని బాగా కలుపుతూ కొంచెం ఆనియన్స్ని వేగేంత వరకు ఒక మసాలా చేసి పెట్టుకుందాం. ఆ మసాలా వచ్చేసి పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి, మిర్చి, అలాగే కొత్తిమీర వేసి మిక్సీకి వేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ చేశానండి. ఎప్పుడైనా జింజర్ గార్లిక్ పేస్ట్ చేసినప్పుడు కొంచెం వాటర్తో వేగనీయండి దాన్ని. అలాగే బాగా వేగాక బీరకాయ వేసానండి. బీరకాయ పైన తొక్కు ఉంటుంది కదండి, దాన్ని తీసేసి బాగా కట్ చేసి మంచిగా కడిగి వేసేయండి. బాగా కొంచెం కలుపుతూ ఉండండి మధ్యలో. మీరు అంటే వేగాలి అంటే ఎక్కువ వేగే అవసరం లేదు, ఎందుకంటే కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ధనియాల పొడి, కారపొడి, కొంచెం గరం మసాలా, చూడండి కొంచెం గరం మసాలా వేసి బాగా మసాలా కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం కలుపుతూ ఉండండి. చూడండి ఇప్పుడు టొమాటోస్తో పాటు ఇప్పుడు వరకు వేసిన కొబ్బరి మిక్చర్ వేసేసి కొంచెం దానికి తగినంత మీకు థిక్నెస్ ఎలా కావాలో అలాగా వాటర్ వేసుకొని విజిల్ పెట్టేసుకోవడమేనండి. చూడండి దాంతో కొంచెం ముందు కొంచెం వేసి మీకు ఎంత థిక్నెస్ ఎంత కావాలి అనేది చూసుకోండి. మీరు రైస్తో అయితే కొంచెం లిక్విడ్గా పెట్టుకోవచ్చు, రోటీలో అయితే కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి ఒకసారి కలిపేసాక మూత పెట్టేసే ఫస్ట్ ఒక విజిల్ రానియండి. ఓకే, సారీ అండి, దీనికి బీరకాయ కాబట్టి ఒక 2 విజిల్స్ పెట్టాలి. దీనికి కొంచెం బాగా దగ్గర పడాలి. చూడండి ఒక విజిల్ వచ్చేసింది. అలాగే మనం ఇంకొక విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేశాక దాన్ని బంద్ చేసేద్దాం. ఎందుకంటే చూడండి ఇప్పుడు ఇంకొకటి వచ్చింది కాబట్టి నేను బంద్ చేసేసి అప్పుడే కొంచెం విజిల్ పోయేంత వరకు నేను ఇలా పట్టుకున్నాను. నేను వెంటనే అలాగే తీసేయకండి, ఇలా పైన విజిల్ తీసేసి, లేకపోతే ఒకే విజిల్ పెట్టేయండి. మీకు భయం వేస్తుంది అన్నప్పుడు ఒకే విజిల్ పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఏమీ కదల్చకుండా పెట్టేసేయండి అంతే. చూడండి వెంటనే తీసేసినాను కాబట్టి ఇలా బాయిలింగ్ వస్తూ ఉంది. ఇలాగే మళ్ళీ నేను మంట పెట్టాను, అందుకే కొంచెం థిక్నెస్ చూసుకొని మీకు ఇంకా థిక్నెస్ కావాలి అంటే అలాగే మంట మీద ఇంకొక 5-10 మినిట్స్ పెట్టండి. నాకు చాలు, నేను రైస్ కోసం చేస్తున్నాను కాబట్టి థిక్నెస్ నాకు ఇది కరెక్ట్ అండి. ఇప్పుడు కస్తూరి మేతి వేసాను నేను, అలాగే కొత్తిమీర వేసేసి బాగా కలిపేస్తున్నాను. చూడండి ఇప్పుడు మళ్ళీ నేను అదే చూపిస్తున్నాను. యాక్చువల్గా కొంచెం కోర్మా టైప్ వచ్చేస్తుంది అనమాట. ఆయిల్ రిలీజ్ అయిపోతుంది కదా, అప్పుడు బంద్ చేసి ఇలా సర్వ్ చేసుకోవటమే. చూడండి ఎంత బాగుందో. యాక్చువల్లీ కోర్మా అంటారు కదా, అలాగే ఉంటుంది ఇది. టేస్ట్ చేసి చూడండి మీరు కూడా. చాలా ఇష్టపడిన వాళ్ళు కూడా బాగా ఇష్టపడి తింటారు. పిల్లలకి చేసి పెడితే బీరకాయ తినని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి చేసి పెట్టండి,
చాలా ఇష్టంగా తింటారు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.